హలో ఎవ్రీవన్, సంక్రాంతి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇంటికని వచ్చానే కానీ మా అమ్మ పొద్దున్నే లేపి ఆ పూజ టెంపుల్ అని అన్ని టెంపుల్స్ తిప్పేసింది. ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ అయిపోయేసరికి వేరే ఊర్లో మోపీదేవి అనే ఊర్లో ఉన్న టెంపుల్కి అయితే తీసుకొచ్చేసింది. సో ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే, మనం అనుకున్న కోరికలు మనం ఏదన్నా మొక్కుకొని ముడుపు కడితే అవన్నీ జరుగుతాయనే పెద్ద నమ్మకం. సో ఇక్కడికి వెళ్ళి అందరూ నిద్ర చేస్తూ ఉంటారు. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. లోపల లింగాకారం ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనమిస్తారు. ఎంతోమంది భక్తులు పిల్లల కోసం, పెళ్ళి కోసం, అలానే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మొక్కులు ముడుపులు అన్నీ తీర్చడానికి, పుట్టు వెంట్రుకలు తీర్చడానికి ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు. ఇలా నైట్ చాలామంది నిద్ర అయితే చేస్తున్నారు. టెంపుల్ చుట్టూ ఇలా హాల్స్ లాగా ఉన్నాయి. అందరూ ఇక్కడే పడుకున్నారు. బయట ఎక్కడే రూమ్స్ తీసుకోకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరే నిద్ర చేస్తే ఎంతో మంచిది, అనుకున్నవి జరుగుతాయి అనే నమ్మకంతో అందరూ ఇక్కడే నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఆ స్వామివారికి అభిషేకాలు, సహస్రనామ పూజలు ఇవన్నీ చేయించుకొని అయితే బయలుదేరుతున్నారు. ఇంకొక ప్రత్యేకమైనది ఏంటంటే, ఇక్కడే అన్నదానం కూడా చేస్తారు. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని అయితే. టెంపుల్ బయట హాల్కి బయట ఇట్లా ఉంటుంది అన్నదాన సత్రం. అలానే ముడుపులు కట్టడానికి ఆ నాగపడగల చెట్టు దగ్గర ముడుపులు అయితే కడుతూ ఉంటారు. టెంపుల్ లోపల అయితే పుట్ట ఉంటుంది. అన్నీ కూడా శిలలు, నాగశిలలు అన్నీ ఉండేసి అక్కడ పాలు పోస్తూ ఉంటారు. బయట సుబ్రహ్మణ్య స్వామికి ఇలా దీపారాధన చేసేసి మేమైతే మంచిగా దర్శనం చేసుకొని బయలుదేరిపోయాం. డైరెక్ట్ మోపీదేవి నుంచి అయితే మాకు బస్సులు లేవు. సో మోపీదేవి నుంచి రేపల్లో అయితే రావాలి. ఇలా ఆటోలో వచ్చే దారిలో మాకు హంసల దేవి ఇదైతే కనిపించింది. వ్యూ చాలా బాగా ఉంది. ఎర్లీ మార్నింగే మా పూజ అంతా కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయ్యేసరికి అప్పుడే సన్ రైజ్ అవుతూ చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇదంతా చూసుకుంటూ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మాకు బస్సు జర్నీ అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది అన్ని ఊర్లు తిప్పేసుకొని వచ్చేసరికి. సో ట్రైన్లో అయితే ఎర్లీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ టైంకి ట్రైన్ ఉండేసరికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ ట్రైన్ ఏమో స్లోగా వస్తుంది. ఎలా వెళ్తుందా అనుకుంటే పోనీలే త్వరగానే టైంకి వచ్చేసాం. ఇలా మా జర్నీ అయితే సాగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.